మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. 2024 సంవత్సరంలో వచ్చినటువంటి ఎన్నికల సందర్భంగా జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ ఉమ్మడ అభ్యర్థినిగా మిరియాల శిరీషాదేవి గారికి ఇక్కడ అవకాశం వచ్చిందండి. ఈసారి జరిగినటువంటి ఎన్నికల్లో ప్రతి గ్రామంలోని కూడా ప్రజల యొక్క మనోభావాలు బాగా దగ్గర నుంచి తెలుసుకున్నాం. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల కంటే ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలు చాలా ఉత్సాహంగా ముందుకు వచ్చి రంపచోడవరం నియోజకవర్గం అభివృద్ధిని లేదా ఇక్కడ జరుగుతున్నటువంటి కొన్ని దుష్ఫలితాలని గమనించి తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు, నాయకులు, ప్రజలు మమేకమై ఇక్కడ ఈ ఎలక్షన్ లో పాల్గొనడం జరిగిందండి. రేపు రాబోయే 4వ తారీఖు ఎన్నికల ఫలితాల గురించి మేము చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాం. మేము అంటే ప్రజలు, కార్యకర్తలు, నాయకులు అందరూ ఏకంగా దీని గురించి ఎదురు చూస్తున్నాం. ఈ ఎన్నికల్లో మిరియాల శిరీషాదేవి గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తారని ఆశిస్తూ. నా పేరు ఎడ్ల శ్రీనివాస్ అండి. మాది రంపచోడవరం నియోజకవర్గం అడదేల మండలం. జరిగిన ఈ 2024 ఎలక్షన్ లో మా పార్టీ తరఫున మేము మా కార్యకర్తలు, నాయకులు అందరం కూడా చాలా కష్టపడి ప్రతి గ్రామానికి తిరిగి కార్యకర్తలు, ప్రజల యొక్క మనోభావాలు తెలుసుకున్నాం. మేము తిరిగినప్పుడు చాలా ఆనందపడ్డామండి. ఎందుకంటే ప్రజలే స్వచ్ఛందంగా మేము తెలుగుదేశానికి ఓటేస్తామో, ఈసారి ఈ 5 సంవత్సరాల్లో జరిగిన అనర్థాలు కానీ, రౌడీజం కానీ, మోసాలు కానీ ఏ రకమైన డెవలప్మెంట్ జరగలేదు, అందువల్ల మేమే ముందుకు వచ్చి ఓట్లు వేస్తామని ప్రజలు చెప్పడంతో మేము ఇంకా సంతోషపడి చాలా ఆనందంతో పనిచేశాం. మన అభ్యర్థి మిరియాల శిరీషాదేవి గారిని అఖండ మెజారిటీతో మా రంపచోడవరం నుండి గెలిపించి నారా చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్గా ఇస్తామని మా నియోజకవర్గం, మా మండలం తరఫున మేము తెలియజేసుకుంటున్నాం. నా పేరు కుప్పాల జీరం, మాది అడవేల మండలం, జనసేన పార్టీ నుంచి మాట్లాడుతున్నాను. ఇవాళ రేపు 4వ తారీఖున కూటమి ఇక్కడ రంపచోడవరం నియోజకవర్గంలో గెలవడానికి సిద్ధంగా ఉంది. అలాగే ఇక్కడ జనసేన, టీడీపీ, బీజేపీ 3 పార్టీలు చాలా కష్టపడి ప్రతి కార్యకర్త, ప్రతి ఒక్కరు పనిచేశారు. ఈ కష్టానికి ఫలితం 4వ తారీఖున దాదాపు 15,000 నుంచి మెజార్టీ వచ్చే అవకాశం ఇక్కడ ఉందనేసి జనసేన పార్టీని తెలియజేస్తున్నాం. అలాగే రానున్న రోజుల్లో ఇక్కడ టీడీపీ జెండాతో పాటు మొత్తం 3 పార్టీలు కలిసికట్టుగా ముందుకెళ్తే ఈ యొక్క రంపచోడవరం నియోజకవర్గం అభివృద్ధి కూడా చాలా మెరుగుపడుతుందని నా యొక్క విన్నపం. బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమి అభ్యర్థినిగా మిరియాల శిరీష గారు పోటీ చేయడం జరిగింది. జనసేన తరపు నుంచి ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వదు అన్నారు. తెలుగుదేశంకి ఓట్ ట్రాన్స్ఫర్ అయ్యింది. బీజేపీ ఎంపీ క్యాండిడేట్ కొత్తపల్లి గీత గారికి కూడా ఓట్ ట్రాన్స్ఫర్ అయ్యింది. ఇక్కడ 10 సంవత్సరాల నుంచి ప్రభుత్వం చేసిన వ్యతిరేక పనులని, ఆ రౌడీజాన్ని అందరినీ చూసి ప్రజలు విసిగిపోయారు. ఈసారి కూటమికే విజయం సాధించాలని ఓటర్లు అందరూ ముక్త కంఠం మీద ఉన్నారు. ఈసారి ఖచ్చితంగా మిరియాల శిరీష గారు, కొత్తపల్లి గీత గారు విజయం సాధించడం జరుగుతుంది. ప్రతి ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. మేము కూడా అదే కోరుకుంటున్నాం.